మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఎంపిక యథాతథం అని చెప్పేసి నిపుణుల కమిటీ అనేది పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు, నియామక ప్రక్రియలో మార్పులు లేవు, ఇప్పటికే ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి, అంతా సక్రమం అని తేల్చిన నిపుణుల కమిటీ, నియామక పత్రాలు సిద్ధం, కోడ్ నేపథ్యంలో వాయిదా అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా అనుమతి కోసం ఈసీకి లేఖ రాసిన అధికారులు అని చెప్పేసి కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, పూర్తి వివరాల్లోకి వెళ్తే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీ ప్రక్రియకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. రాష్ట్రంలో నూతన పంచాయతీ రాజ్ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యదర్శి ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నటువంటి విషయం తెలిసిందే మనకు. సో గ్రామాల అభివృద్ధి కోసం చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. దీంతో కార్యదర్శులపై పనిభారం ఎక్కువ అవుతున్నది. ఒక్కో పంచాయతీ కార్యదర్శి క్లస్టర్ల వారే గ్రామాల బాధ్యతలు ఉండటంతో గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ప్రతి గ్రామానికి జూనియర్ పంచాయతీ కార్యదర్శిని నియమిస్తామని 3 ఏళ్ళు వారి పరిశీలన కాలం అంటే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని సీఎం కేసీఆర్ గారు ఇంతకుముందు ప్రకటించిన విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి గతేడాది ఆగస్టులోని ప్రకటన జారీ చేసిన విషయం కూడా తెలిసిందే. రాష్ట్రంలో 5,18,000 మంది దరఖాస్తు చేసుకోగా గతేడాది అక్టోబర్ 10న రాత పరీక్ష, అదేవిధంగా డిసెంబర్ 19న ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2 రోజుల్లోనే ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. పరీక్షల నిర్వహణ ఫలితాలను ప్రకటించడంలో అవకతవకలు జరిగాయని కొందరు కోర్టుకు ఎక్కడంతో అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వరాదని హైకోర్టు స్టే ఇచ్చింది. సబ్జెక్టుల వారీగా నిపుణులను నియమించి పరీక్ష పేపరు, నియామకం విధానాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు పేర్కొన్నది. సో దాన్ని ఆధారంగా చేసుకుని మరి నిపుణుల కమిటీ అనేది దాన్ని పరిశీలించింది. సో అభ్యంతరాలు లేవని నిపుణులు నివేదిక ఇవ్వడం జరిగింది. సో పరీక్ష విధానాన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారి సమాధాన పత్రాలపై పరిశీలించి అభ్యంతరాలు ఏమీ లేవని తేల్చుతూ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. సో దీంతో కోర్టు స్టే ఎత్తివేసి భర్తీలో మార్పులు ఏమీ లేవని జాబితా ప్రకారం నియామకాలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. సో జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామక ప్రక్రియకు అభ్యంతరాలన్నీ తొలగిపోయిన ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ పత్రాలు సిద్ధం చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాలా వద్దా అనే అనుమానాలను నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు పెండింగ్లో పెట్టి దీనిపై నిర్ణయం తెలపాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. సో కొనసాగుతున్న అంటే ఆన్గోయింగ్ నియామకాలుగా పరిగణించి నియామక పత్రాలు జారీ చేసే అవకాశం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. దీనిపై నేడు రేపు ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాగానే కలెక్టర్లు, డిపిఓల ద్వారా అపాయింట్మెంట్ లెటర్లు జారీ చేస్తామని, తర్వాత వారం రోజుల్లో రాష్ట్రంలో 12,751 గ్రామాలకు పంచాయతీ కార్యదర్శులు ఉంటారని తెలపడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉన్నారో 9,355 మంది అభ్యర్థులు, సో వాళ్ళకు ఇది మంచి వార్తగా చెప్పుకోవచ్చు. త్వరలోనే వాళ్ళకు అపాయింట్మెంట్లు ఆర్డర్లు ఇచ్చే అవకాశం అనేది ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు సంబంధించినటువంటి అప్డేటు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీళ్ళని పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.